అవును అని. లేదు రేపు ఇలాగా స్టోరీ టెల్లింగ్ ఒకటి చెప్పమని చెప్పారు. సో, దానికి నేను ప్రిపేర్ అవ్వాలి అని. వాడంటాడు, "అరే కాకా ఏందిరా స్టోరీ టెల్లింగు? మరొక్క గంట ఆగు నేను స్టోరీలు చెప్తా" అన్నాడు. "అదేందిరా గంట ఆగితే నువ్వెలా చెప్తావు" అని నేను అడిగా. అడిగితే, "ఆదివారం రా కాకా, ఒక్క గంట ఆగావనుకో స్టోరీలు తన్నుకుంటూ, తన్నుకుంటూ వస్తాయన్నాడు." అప్పుడు నేను ఆలోచించాను. కరెక్టే కదా! అలవాటు గనక ఉంటే గంట ఆగితే స్టోరీలు తన్నుకుంటూ వస్తాయి. మరి అంత ఈజీగా వచ్చే స్టోరీల్ని చిరంజీవి సారు నన్ను స్టూడెంట్స్‌కి ఎందుకు చెప్పమన్నారు అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది. తర్వాత నాకు సెషన్ తాలూకా ఇది పంపించారు నేమ్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని ఉన్నది. సో, స్టోరీ టెల్లింగ్ అని ఉంటే పెద్ద ఏం లేదు. ఎవరైనా చెప్పొచ్చు. బట్ దాని ముందు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని పెట్టారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అసలు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌కి ఏంటి తేడా? పార్టిసిపెంట్స్ ఎవరైనా చెప్పగలరా? ఓన్లీ 30 సెకండ్స్ ఎక్కువ టైం తీసుకోకూడదు. బట్ బిఫోర్ దట్ పార్టిసిపెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుందండి. ఫోటో పెట్టి మాట్లాడతానంటే దయచేసి మాట్లాడొద్దు. అది మన సంస్కృతి కాదు. సో, ఎవరైనా చెప్తారా? స్టోరీ టెల్లింగ్‌కి, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌కి తేడా? ఓకే. నైస్. ఎవరు చెప్పలేదు. నేనే అవకాశం తీసుకుంటున్నాను. పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. యెస్ హిమామ్ గారు చెప్పొచ్చు. సార్ స్టోరీ టెల్లింగ్, ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ స్టోరీ ఆఫ్ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ సార్ డిఫరెన్స్. యెస్. కథ ఎవరైనా చెప్తారు సార్. యెస్. కథ ఎవరితోనే వినొచ్చు. నాన్నతో వినొచ్చు, తాతతో వినొచ్చు, పిల్లలతో వినొచ్చు, అమ్మమ్మతో వినొచ్చు, అందరితో వినొచ్చు. కథలు అందరూ చెప్తారు. యెస్ సార్. సో ఆర్ట్ ఆఫ్ స్టోరీ అంటే ఆ కథని నిర్దిష్టమైన పరిమాణంలో మనుషుల్ని ఇన్స్పిరేషన్ చేసేలాగా ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ చెప్పడము ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ యెస్. ఆపర్చునిటీ. థాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్‌ఫుల్. సో, పెద్దోళ్ళు మనకి చెప్తూ ఉంటారు. అమ్మ ఆవకాయ అన్నం, అమ్మమ్మ చెప్పిన కథలు ఎంతకాలమైనా మర్చిపోవని. అయితే ఇక్కడ స్టోరీ టెల్లింగ్‌కొచ్చేసరికి అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే కథలు ఒక రకం, కాకమ్మ కథలు ఒక రకం. సో, నిన్న నా ఫ్రెండ్ చెప్పారు కదా! "అరే కాకా గంట అయితే బోలెడు కథలు చెప్తానని." అవన్నీ కూడా కాకమ్మ కథల జాబితాలోకెళ్ళిపోతాయి. ఇక్కడ మనం ఎక్స్‌క్లూజివ్‌గా ఎవరైతే ఈ టీటీటీడబ్ల్యూఎస్ నేర్చుకుంటూ భవిష్యత్తులో ఒక మంచి ఎఫెక్టివ్ స్పీకర్‌గా, ఒక ట్రైనర్‌గా మనం ముందుకు సాగుదామని చెప్పి మన లైఫ్‌ని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళకి కావాల్సింది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే అందరూ స్టోరీలు చెప్తారు. కానీ ఆ స్టోరీ చెప్పే విధానంలో కొన్ని మనం మెళకువలు గనక పాటించినట్లయితే ఆ కళ మనకొస్తుంది. సో, ఇప్పుడు మీరందరూ జూమ్ మీటింగ్‌లోనున్నారు. నేను మీకు సెషన్ చెప్తున్నాను. మనందరం ఏమనుకుందామంటే మీరు జూమ్ మీటింగ్‌లో లేరు. మీరు ఒక స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. మీ ఎదురుగా ఎవరైతే కెమెరాలు పెట్టుకొని ఉన్నారో వీళ్ళంతా కూడా ఆడియన్స్‌గా ఒక్కసారి మీరు జస్ట్ భావన ఊహించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ విషయానికొచ్చేసరికి ఒక్కసారి మీరందరూ అనుకోవాల్సిందేంటంటే, ఆర్ యూ ఎ మాస్టర్ అట్ స్టోరీ టెల్లింగ్? ఒక్కసారి ఆ భావన చేసుకోండి. పీపీటీ షేర్ చేద్దాం సార్. ఆర్ యూ ఏ మాస్టర్ అట్ స్టోరీ టెల్లింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. మీరు స్టోరీ టెల్లింగ్‌లో మాస్టరా? లేదంటే స్పీకర్‌ని కాబట్టి స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్‌గా మారుదాం అనుకుంటున్నారా? ఇన్ కేస్ మీరు మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయితే నాట్ అన్ ఇష్యూ. యూ ఆర్ ఎ వండర్‌ఫుల్ పర్సనాలిటీ. బట్ ఇప్పుడిప్పుడే మనం ట్రైనింగ్ ఫీల్డ్‌లో అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ అడుగులు వేస్తూ ఎఫెక్టివ్‌గా పబ్లిక్ స్పీకింగ్‌లోకి వెళ్దాము అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వెషన్ అడుగుతాను. మీరు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారు. ఎదురుగా ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆడియన్స్ ఉన్నారు. మీరు అక్కడికెళ్ళి ఒక స్టోరీ చెప్పుదాం అనుకుంటున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డియర్ పార్టిసిపెంట్స్, మీరు స్టోరీని ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మీరు స్టోరీని ఎవరికి చెప్పుదాం అనుకుంటున్నారు? మీరు స్టోరీని ఎవరికి చెప్దాం అనుకుంటున్నారు?
ఆడియన్స్. ఎస్, కరెక్ట్. ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. మీరు స్టోరీ చెప్పుదాం అనుకుంటున్న వాళ్ళు ఆడియన్స్. సో ద ఆడియన్స్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ యువర్ స్టోరీ. ఈ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు స్టోరీ చెప్పాలి. అయితే స్టోరీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఒక పబ్లిక్ స్పీకర్, మీకు ఒక టాపిక్ ఇచ్చారు, ఈ టాపిక్ ని మీరు చెప్పొచ్చు కదా. బట్ పర్టికులర్ గా ఈ స్టోరీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరైనా చెప్పగలరా? మనకి స్పీకర్ గా లేదా ట్రైనర్ గా వెళ్తున్నప్పుడు స్టోరీ చెప్పాల్సిన అవసరం, మనం ఆడియన్స్ మధ్యలోనే ఉన్నాం, ఆడియన్స్ కి స్టోరీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరైనా చెప్పగలరా? మీరు హ్యాండ్ రైజ్ చేయండి, డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి, ఎవరో చెప్తున్నా, నో ప్రాబ్లం. స్టోరీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? మీకు ఒక స్పీచ్ ఇచ్చారు, మీరు దాని మీద ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, కానీ స్టోరీ ఎందుకు చెప్తున్నారు? మనము స్టేజ్ మీద స్టోరీ చెప్పేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ ని చెక్ చేసుకోవడానికి, మనం అందుకు అనుకూలంగా తయారైనామా లేదా అని చూసుకోవడానికి కూడా ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది స్టేజ్ మీద ఒక ప్రాక్టీస్ లా పనికొస్తుంది. ఇది మొదటి చేశాను కాబట్టి ఏమన్నా సార్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక టాపిక్ ఎంచుకొని స్టేజ్ ఎక్కాం, కానీ ఆ టాపిక్ లోని స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చెప్తుంది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ ఎందుకు చెప్పాలి అనేది నేను అడుగుతున్నాను. సార్ హ్యాపీ గుడ్ ఈవినింగ్. హ్యాపీ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి సార్. ఆడియన్స్ ని మన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి. ఎస్, ఆడియన్స్ ని మన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా? హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్, ఒక టాపిక్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయడానికి స్టోరీస్ చెప్పొచ్చు. ఒక టాపిక్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయడానికి స్టోరీస్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సంధ్యారాణి, చెప్పమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్, మనతో పాటు వాళ్ళని తీసుకొని వెళ్ళి మనతో పాటు జర్నీ చేయించాలి. సో మనం మనతో కనెక్ట్ చేసుకోవాలి. సో అలా సార్ మనం కొన్ని స్టోరీస్ మన లైఫ్ లో జరిగినవి యాడ్ చేస్తే సో వాళ్ళు మనతో పాటు కనెక్ట్ అవుతారు అని నేను అనుకుంటున్నాను సార్. yes absolutely తల్లి. హసీనా మేడం. థాంక్యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ తల్లి, చెప్పండి. సో మనం ప్రెజెంట్ చేస్తున్న కంటెంట్ ని బాగా వాళ్ళకి అర్థమయ్యే చేయాలంటే we should add some story, some ఓకే, masala, నైస్. so that they understand in a better way. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. మనం స్టోరీ ఎందుకు చెప్పాలి అంటే, ఉదాహరణకి మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పర్చేజింగ్లకు వెళ్తూ ఉంటాం. పర్చేజింగ్లకు వెళ్లే ముందు సపోజ్ ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం. స్వీట్ షాప్కి వెళ్ళి మమ్మీ ఏదో చెప్తారు, ఇలా పెళ్లి వాళ్ళు వచ్చారు, మంచి స్వీట్ తెమ్మనండి అని. స్వీట్ షాప్కి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒక ఐటమ్ అడుగుతాం. అడిగేసరికి ఆయన ఏమంటాడంటే, ఆ ఐటమ్ లేదండి, ఇది బాగుంటుంది, తీసుకెళ్ళండి అంటారు. వెంటనే ఏం చేస్తామంటే, ఇది బాగుంటుందా అని అడుగుతాం. ఎందుకంటే డౌట్, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఐటమ్ మనం చూడలేదు. లేదు సార్ మీరు టేస్ట్ చేయండి అని చెప్పి ఒక పీస్ పెట్టేసి ఇస్తారనమాట. మనం ఆ పీస్ తింటాం. తిని ఎస్ బాగుంది, ఒక అరకిలో కట్టండి, కిలో కట్టండి అంటాం. దీన్నే కొసర, శాంపిల్, టేస్టింగ్ ఇలా చెప్తాం. ఆ ఒక్క పీస్ గనక నచ్చితే మనం మనకు కావాల్సిన పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరేం చేస్తారు బాబు? ఏమండి, ఎవరో మ్యూట్ చేసుకోవాలి, మీరు మాట్లాడుతున్నదంతా వస్తుంది. ఆ హోస్ట్ కొంచెం చూడండి. అయితే ఈ స్టోరీ టెల్లింగ్ వచ్చేసరికి మనందరం కూడా ఒక భావం చేసుకున్నట్లయితే, జస్ట్ కళ్ళు మూసుకొని మీరు గనక 30 సెకండ్లు ఆలోచిస్తుంటే మీకు తెలియకుండానే మీ మైండ్ లో రకరకాలైన ఆలోచనలు అలా వస్తూనే ఉంటూ ఉంటాయి. కేవలం ఒక 30 నిమిషాలు, అరగంట, ఒక నిమిషం పాటు మనం కూర్చుంటేనే మన మైండ్ లోకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయంటే, మనం స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు హాల్లో ఆడియన్స్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ అందరూ ఉంటారు. ఏజ్ లో డిఫరెన్స్ ఉంటుంది, మైండ్ సెట్ లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది లేడీస్ ఉంటారు, కొంతమంది జెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. ఇలా డిఫరెంట్ మైండ్ సెట్. మనం స్టేజ్ ఎక్కుతున్నప్పుడే వాళ్ళు ఓకే ఈ స్టేజ్ ఎక్కుతున్నారు, నాకు ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉన్నది, ఈయన మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకొని రావచ్చు, లేదంటే లేదు కొంచెం టీ తాగేసి వద్దాం, కాస్త రిలాక్స్ కావాలి అని ఇలా డిఫరెంట్ పీపుల్ ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఎలా అని. వాళ్ళకి కూడా ఒక రిలాక్సేషన్, ఓకే వీళ్ళు కొంచెం బోర్ కొడితే మనం బయటకు వెళ్ళి తీసుకొని రావచ్చు అని ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఏదైనా స్పీచ్ కానీ
లేదంటే ఒక ట్రైనింగ్ కానీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆడియన్స్తో మనం కనెక్ట్ కావాలి. మనకు కావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. ఆ టాపిక్ ఏంటో మనకి తెలుసు. అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరో మనకి తెలుసు. ఎందుకంటే ఆడియన్స్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ స్టోరీ. మనం చెప్తుంది ఆడియన్స్ కి అన్న విషయం ఆల్రెడీ మనకు తెలుసు. సో ఆడియన్స్ ని మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవాలి అంటే ఇందాకలా మనం అనుకున్నాం, ఒక స్వీట్ చిన్న ముక్క తింటే బాగుందా లేదా అనేది మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ ని కూడా కనెక్ట్ చేసుకోవడానికి అంత చిన్న టైం, అంత స్మాల్ గ్యాప్ లో మాత్రమే మనం కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ చేయాలంటే పట్టుకొని వెళ్ళిపోతున్న నాకు అలా కాదు, నేను ఎలా చెప్తాను నీకు ఎలా కావాలనేది కాదు. వాళ్ళ మైండ్ సెట్ ఏమున్నది మనం ఆలోచించగలగాలి. అంతకుముందు ఏ స్పీకర్స్ ఎవరెవరు మాట్లాడారు, దానివల్ల వాళ్ళు ఏమైనా బోర్ ఫీల్ అవుతున్నారా, ఇంట్రెస్ట్ గా ఉన్నారా, ఎక్కువసేపు కూర్చున్నారా. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆఫ్ ద టైం మనం ఆడియన్స్ తో కనెక్ట్ చేసుకోవడం కోసం అని ఎక్స్క్లూజివ్ గా ఏదైనా టాపిక్ లేదంటే ఏదైనా ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి స్టోరీ కానీ, మంచి కొటేషన్ కానీ, మంచి సినిమా పాట కానీ చెప్పాలన్నమాట. ఆ చెప్పిన 1, 2, 3 మినిట్స్ లోనే వాళ్ళు బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఓకే వీళ్ళేదో చెప్తున్నారు చాలా బాగున్నది అని చెప్పి మనం అక్కడ కూర్చుండిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక కొటేషన్ చెప్పారనుకోండి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 to 20 seconds. ఒక పాట పాడారు అనుకోండి, చిన్న పాటే పాడారు, మరీ ఎక్కువగా పాడితే మన సెషన్ అంతా కూడా పాటల సెషన్ అయిపోతుంది కాబట్టి 1 or 2 minutes పాట కంటే ఎక్కువ మాటలు. అదే గనక స్టోరీ చెప్పారనుకోండి, ఆ స్టోరీ కూడా కాకమ్మ కథ కాకుండా ఆర్ట్ ఆఫ్ స్టోరీ గనక మీకు తెలిసి చెప్పడం మొదలు పెడితే సీట్లో నుంచి లెగిసిన వాళ్ళు కూడా మీకు కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గనక ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకుంటే మీ కట్అవుట్ కానీ మీ కంటెంట్ కానీ ఆడియన్స్ ని కన్విన్స్ చేయగలిస్తే అప్పుడు మీరు మీ యొక్క సెషన్ లో సక్సెస్ అయిన వాళ్ళు అవుతూ ఉంటారు అన్నమాట. ఈరోజు తారీఖు ఐ థింక్ ఫిబ్రవరి 10. ఫిబ్రవరి 10 ఇంచుమించు ఒక 10 years బ్యాక్. ఒక 10 years బ్యాక్ ఏమైందంటే ఇంజనీరింగ్ చదువుతున్న ఒక అబ్బాయి ఆ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన ఒక జూనియర్ అమ్మాయిని పార్క్కి రమ్మన్నారు. ఆ రోజు కూడా ఫిబ్రవరి 10వ తేదీ. ఐ థింక్ ఆ అబ్బాయి పేరు రాజేష్. ఆ రాజేష్, ఆ రమ్య ఆ అమ్మాయి పేరు. ఆ రమ్యని తీసుకొని ఒక పార్క్కి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు సరదాగా ఫ్రెండ్లీగా ఉంటూ మాట్లాడుతూ, రమ్య నీకు ఒక విషయం చెప్పాలి, ఈరోజు చెప్పను, ఒక 4 రోజుల తర్వాత చెప్తాను. అయితే 4 రోజుల తర్వాత నేను నీకు విషయం చెప్తానని చెప్తున్నాను కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఇదే ప్లేస్లో మనం కలుద్దాం. పింక్ కలర్ డ్రెస్ వేసుకొని నువ్వు రా అని చెప్పి ఆ రమ్యకి ఈ రాజేష్ చెప్తారు. సరే 14వ తేదీ వచ్చింది. ఆ రమ్య పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది, బ్లాక్ కలర్ స్పెట్స్ పెట్టుకుంది, హ్యాండ్ బ్యాగ్ కూడా పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోగా రాజేష్ వైట్ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసి ఒక బ్లాజర్ వేసుకొని నీట్గా తయారయ్యి వెళ్ళి హాయ్ రమ్య అని పలకించారు. ఏంటి రాజేష్, ఏంటి ఈరోజు రమ్మన్నామని. రమ్య ఏమి లేదు, నేను నీకు ఒక విషయం చెప్తా, నీకు నచ్చినా నచ్చకపోయినా మన స్నేహం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఫెయిల్యూర్ అవ్వకూడదు అంటాడు. సరే రాజేష్ చెప్పు అంటే ఒకసారి నిలబడు అంటాడు. రమ్య లేచి నిలబడుతుంది. వెంటనే రాజేష్ ఏం చేస్తాడంటే కుడి కాల్ని నేల మీద ఉంచి ఆయన తాలూకా మోకాలు నేలకి తగిలినట్టు పెట్టి ఎడం కాల్ని ముడుకుల మీద పాదం నిలబెట్టి హాఫ్ షేడ్ గా నిలబడి ఇలా ఫ్లవర్ తీసుకొని వెళ్ళి రోజ్ కలర్ ఫ్లవర్ ఇలా ఇస్తారు. ఏంటి రాజేష్ ఇదంతా అని. ఐ లవ్ యూ రమ్య అంటాడు. నేను నిన్ను ఫ్రెండ్గా ఊహించుకున్నాను కానీ నేను ఇలా చెప్తావని అనుకోలేదు అని. అప్పుడు రాజేష్ అంటాడు, అలా కాదు, నేను నీకు 4 రోజుల క్రితం చెప్పాను ఈరోజు కలుద్దామని. ఈరోజు తారీఖు ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవం రోజు. నిన్ను పింక్ కలర్ డ్రెస్ వేసుకొని రమ్మన్నాను. సాధారణంగా పింక్ అనేది లవ్కి ఒక చిహ్నం. నేను నీకు రోజ్ ఫ్లవర్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా నువ్వు ఊహించుకునే ఉంటావు కదా, మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నా? అయితే మనం ముందుగా అంటున్నట్టుగా మనం ఫ్రెండ్లీగానే ఉండాలి తప్ప విడిపోకూడదు. కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకు గనక నచ్చితే నువ్వు ఆలోచించుకొని నాకు సమాధానం చెప్పు అంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రమ్య కూడా తెలుసు రాజేష్ ప్రపోజ్ చేస్తాడనే విషయం తెలుసు, ఫిబ్రవరి 14 అని తెలుసు, ప్రేమికుల దినోత్సవం తెలుసు. తనకి కూడా రాజేష్ తాలూకా క్యారెక్టర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో మొత్తానికి ఒక 4 రోజుల తర్వాత తను కూడా ప్రపోజ్ చేయడం మొదలవుతుంది. ఇంకా ఆ రోజు నుంచి కూడా రమ్యని కాలు కింద పెట్టకుండా
ఆ రాజేష్ చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. సరే ఇద్దరిది ఇంజనీరింగ్ అయిపోద్ది. ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే రమ్య వెళ్ళి అడుగుతారు, రాజేష్ మరి నీది ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకా నేను ఫైనల్ స్టేజ్కి వచ్చాను కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు రాజేష్ అంటాడు, లేదు రమ్య డెఫినెట్గా చేసుకుందాం, క్యాంపస్లో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కదా, నాకు సెలక్షన్ అయిపోతుంది, జాబ్ వచ్చిన వెంటనే 1 or 2 monthsలో నేను పెళ్లి చేసుకొని నిన్ను రాణిలాగా చూసుకుంటానని చెప్తాడు. సో రాజేష్ ఎప్పుడైతే అలా అన్నాడో రమ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజేష్కి జాబ్ వచ్చింది, మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ వచ్చిన వెంటనే రమ్యని పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఇంకా రమ్య 3rd year చదువుతుంది. సో చాలా హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. రమ్య ఏది అడిగితే రాజేష్ అది కొంటున్నాడు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టుకొని వస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళవంటే అక్కడికి తీసుకెళ్తున్నాడు. చుట్టూ చూసే వాళ్ళకి అనిపించింది, అబ్బా అన్యోన్య దంపతులు అంటే వీళ్ళు ఇలా ఉండాలి అని అనుకునేటంతగా అంత మంచి ఫ్యామిలీ అన్నమాట. ఎక్కడ ఎవ్వరు కూడా అరే మీ మధ్యన ఇటువంటి గొడవలు లేవు, ఇలా ఎలా ఉంటున్నారు అని చెప్పి అడుగుతున్నంత మంచి మెమరబుల్ దంపతులుగా వాళ్ళు ఉన్నారు. అయితే ఈలోగా ఫైనల్ ఇయర్కి రమ్య వచ్చింది. తనకి కూడా క్యాంపస్లో మంచి జాబ్ వచ్చింది. ఎంత మంచి జాబ్ అంటే రాజేష్కి ఏదైతే ప్యాకేజ్ వస్తుందో దానికి 2 జాబ్ వచ్చింది. తను కూడా జాబ్లో జాయిన్ అయిపోయింది. జాయిన్ అవడమే రాజేష్ నాకు కూడా శాలరీ వస్తుంది, నీకు శాలరీ వస్తుంది, మనం ఓన్గా ఒక 3 bedroom ఫ్లాట్ తీసుకుందామని చాలా ఖరీదైన ఏరియాలో ఒక 3 bedroom ఫ్లాట్ తీసుకున్నారు. సో ఎప్పుడైతే 3 bedroom ఫ్లాట్ తీసుకున్నారో రాజేష్కి వచ్చిన శాలరీ సరిపోవటం లేదు. అప్పుడు రమ్య ఏమంటది, అదేంటి రాజేష్ నువ్వోటి నేనోటి కాదు కదా, నాకు నీకంటే 2 శాలరీ వస్తుంది కాబట్టి నా తాలూకా డబ్బులు నేను లోన్ కట్టుకుంటాను అని చెప్పి తన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో అది లోన్ కట్టడం మొదలవుతుంది. సో తిని వచ్చిన శాలరీ లోన్ రూపంలో వెళ్తుంది, కొంత ఇంటికి సామాన్లు కావాల్సినవన్నీ తెస్తూ ఉంటుంది. అయితే వర్క్ ప్రెషర్ రమ్యకి చాలా ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం రాజేష్ కూడా అలా వర్క్లో డెవలప్ అవుతూ ఈయన కూడా బిజీ అయిపోయారు. సరే ఒక 3 years అయిన తర్వాత మళ్ళీ February 14వ వస్తారు. అప్పుడు రమ్య రాజేష్కి ఫోన్ చేస్తారు, ఎక్కడికైనా వెళ్దామా అని. రాజేష్ అంటాడు, లేదు ఈరోజు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది, నేను రాలేకపోతున్నాను అని. అరే ఫోన్లో ఏదో రాలేకపోతున్నాడు అని చెప్పి సాయంత్రం తను ఎర్లీగా ఇంటికి వచ్చి పాపం రాజేష్ కోసం అని ఏదో లవర్స్లే కదా ఇంట్లోనైనా సెలబ్రేట్ చేసుకున్నా చెప్పి 4 రకాలు మంచి వంటలు గట్రా వండి కూర్చొని ఉంటుంది. రాజేష్కి ఫోన్ చేస్తాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన తీయడు. 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది. సరే 11 గంటలకు చూసి పడుకుని పోతుంది. ఈలోగా 11 తర్వాత రాజేష్ వస్తాడు. వచ్చి చూసేసరికి రమ్య పడుకొని ఉంటాడు. సరే పడుకుంది కదా ఎందుకు డిస్టర్బ్ చేయాలని గబగబా భోంచేసి పడుకుంటాడు. తెల్లవారు లేచిన వెంటనే రమ్య అడుగుతుంది, ఏంటి రాత్రి ఎందుకు ఫోన్లు తీయలేదు అని. లేదు కంపెనీలో మీటింగ్ అయ్యింది, మొత్తం అందరూ కూడా వచ్చారు, నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా ఇచ్చారు, సో ఆ సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ పార్టీ ఇమ్మన్నారు, పార్టీ చేసుకున్నాను. ఆమె అనగానే అంటుంది, ఏంటి తాగొచ్చావా అంటే, మరి తప్పలేదు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, నాకు శాలరీ కూడా హైక్ అయింది, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఆఫీస్ అవార్డు కూడా ఇచ్చారు, అందుకే కొంచెం తాగాను అని చెప్పి. అప్పుడు రమ్య సీరియస్ అవుతుంది, అరే నిన్న 14వ తేదీ నువ్వు నాకు ఫస్ట్ టైం లవ్ ప్రపోజ్ చేసిన రోజు ఫలానా పార్క్లోని పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటే నువ్వు కిందన కూర్చొని నాకు ఇలా ఫ్లవర్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేసిన రోజు, అంత మంచి రోజును సెలబ్రేట్ చేసుకుందాం అంటే కనీసం నువ్వు ఫోన్ తీయలేదు. సరే ఫోన్ తీయలేదు, సరే కూర్చున్నావు కదా, ఇంటికి వచ్చి నీతో కలిసి భోజనం చేద్దామంటే నువ్వు కనీసం నన్ను లేపకుండా భోజనం చేసేసావు, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటారు. ఇంకంతే. 2వ రోజు నుంచి రాజేష్ ఏ పని చేసినా కూడా రమ్యకు నచ్చట్లేదు, ఎందుకో ఈ నా మీద ఇంట్రెస్ట్ పోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ప్రేమ తగ్గిపోయింది అని ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఈయన ఏదో బిజీగా ఉన్నాను తర్వాత వస్తానని చెప్పడం, రమ్య సీరియస్ అవ్వడం, ఇంటికి రాగానే ఎదురుగా తిట్టుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవడం, రమ్య మీద అడిగి రాజేష్ భోజనం చేయడం మానేస్తే రాజేష్ మీద అడిగి రమ్యను భోజనం చేయడం మానేడు, ఇలాగ వండింది వండినట్టుగా వదిలేడు. ఇలాగ కాలం వెళ్తూ ఉంటుంది. ఈ టెన్షన్ తట్టుకోలేక రాజేష్ ఏం చేస్తాడు, రోజు రాత్రులు మందేసుకొచ్చేస్తున్నాడు. సో ఇంటికి రావడం, ఆయన మందేసరికి ఈ రమ్యకి ఎక్కడలేని కోపం వచ్చి నువ్వు ఇలాంటోడి అలాంటోడి అని తిడుతుంటాడు. ఇక సంవత్సర కాలం అయ్యేసరికి ఇద్దరికి ఒకరంటే ఒకరికి నచ్చట్లే, ఇద్దరు వేరుగా పడుకుంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు. ఈలోగా తినేముంటుంది కోపంలోని, రాజేష్ ఈ ఇల్లు నా డబ్బులతో కొన్నాను కాబట్టి దయచేసి నువ్వు ఇంట్లో ఉండొద్దు, నాకెందుకో నిన్ను చూడాలని లేదు అని. అప్పుడు రాజేష్ అంటాడు, సరే నీకు ఎలాగుంటే అలా చేయి, నువ్వు ఏది చేద్దాం అనుకుంటున్నావు చెయ్యాలి. ఓ ఫైన్ డే రాజేష్ అంటాడు, రాజేష్ మన ఇద్దరం విడాకులు తీసుకుందాం. ఎందుకు అంటే ఒకప్పుడున్న రాజేష్కి ఇప్పటికి మారిపోయావు,
అసలు నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, నా ఫోన్ కాల్స్ కూడా నువ్వు తీయట్లేదు, కాబట్టి మనం విడాకులు తీసుకుందామా అని. సరే, ఇద్దరు కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు, విడాకులు తీసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారో లాయర్ ఏం చేస్తారంటే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఒక 3 months కలిసి ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజంగా 3 నెలల్లో గనక ఒకరికొకరు అర్థం కాకపోతే నేనే మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తానని చెప్పి రాజేష్ని రమ్యని పంపించేస్తారు. సో వీళ్ళు ఒకరికొకరు ఆలోచించుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం రమ్య మనసులో నాటుకుపోయింది. రాజేష్ అనేవాడు నన్ను పట్టించుకోవటం మానేశాడు, ఇంకా ఇతనితో నేను వేగలేను అని. సరే, 3 నెలలు అయిపోయింది, లాయర్ దగ్గరికి వెళ్ళిపోయారు, విడాకులు ఇచ్చిమన్నారు. లాయర్ కూడా ఏమన్నాడంటే ఓకే, మరి 3 నెలల్లో మీకు ఎంతగా చేసినా కూడా ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు పోవటం లేదు కాబట్టి విడాకులకి అప్లై చేసేస్తున్నానని చెప్పి విడాకులకి అప్లై చేశారు. కోర్టులో డేట్ ఇచ్చేశారు, మరొక 15 రోజుల్లో ఇద్దరికి విడాకులు అయిపోతుంది, సెటిల్మెంట్ ఎలా చేసుకుంటారో మాట్లాడుకోమని చెప్పారు. రమ్య వచ్చి రాజేష్ దగ్గర కూర్చొని సెటిల్మెంట్ ఏంటి, ఇదంతా నేను సంపాదించాను, నువ్వు రూపాయి తీసుకొస్తే నేను 2 రూపాయలు తీసుకొస్తున్నాను, సో నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీకు ఏం కావాలంటే అది తీసుకొని నువ్వు వెళ్ళిపో, నేనైతే ఈ లైఫ్కి బోర్గా ఉంది, నిన్ను చూస్తేనే చిరాగ్గా ఉన్నది, నువ్వంటే అసహ్యం వేస్తుంది, నా మటుకు నేను విడాకులు ఇచ్చి వెళ్ళిపోతానంటే పాపం ఏం చేయలేని పరిస్థితుల్లో రమ్య అంటే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడు, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. వర్క్ ప్రెజరు, శాలరీ పెరిగిన దాంతోపాటు పెరిగిన వర్క్ ప్రెజర్ ఇవన్నిట్లోని. సరే, నీకు ఎలా నచ్చితే అలా చేయి రమ్య, నువ్వు సుఖంగా ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి అతి కష్టంగా రమ్య తాలూకా ప్రపోజల్కి రాజేష్ ఒప్పుకుంటాడు. 10 రోజులు గడుస్తాయి. 10 రోజులు గడిచిన తరువాత ఒక ఫైన్ డే ఏమవుతుంది అంటే రాజేష్ ఇంటికి వస్తాడు. రమ్య వచ్చి రాగానే ఆయనతో గొడవ పెట్టుకుంటుంది. ఎప్పుడు లేటుగా వస్తూ ఉంటారు, ఇదేమన్నా సత్రం అనుకున్నారా, మీకు నచ్చినప్పుడు రావడానికి నచ్చినప్పుడు వెళ్ళడానికి అని. లేదు రమ్య, చాలా ఆకలి మీద ఉన్నాను, ఏదో ఒకటి చేసి పెట్టు, ఉదయం నుంచి ఏం తినలేదు, వర్క్ ప్రెజర్లో ఉన్నాను అనగానే మీకు ఫ్రెండ్స్తో తిరగడం అలవాటే కదా, తాగి తిరుగుతూ ఉంటారు కదా, నేను ఎందుకు వండాలి, వెళ్ళి బయట తినేసి రండి అని చెప్పి గట్టిగా కేకలేస్తాను. సరే అని చెప్పి రాజేష్ ఫోర్స్గా వచ్చి తలుపేసేస్తాడు. చిచ్చే, ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు, ఇంకా 5 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, నాకు ఎందుకు నీతోటి వేగంగా విడాకులు ఇచ్చేస్తున్నా, ఆ పాటలేవో నేను పడతానని చెప్పి ఫోర్స్గా తీసి బండి వెరీ స్పీడ్గా తీసుకుని వెళ్తాడు, బైక్ తీసుకొని. దీనంతా కూడా కిటికీలో చూస్తుంటుంది, ఎందుకు ఈ ఎరగబాటు ఈయనకి, ఎంత బండి స్పీడ్గా వెళ్తున్నారు, ఎవరి మీద అలుగుతాడు, ఫ్రెండ్స్తో తిరగడమే తప్ప ఏ రోజు బాధని పట్టించుకోవడం అని చెప్పి ఆవిడ వెళ్ళి మంచం మీద పడుకుండిపోతుంది. దాదాపుగా సమయం రాత్రి 10-10:30 అవుతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది, రమ్యకి తీస్తుంది, అన్నోన్ నెంబర్. ఎవరండి అన్నాడు. అమ్మ, ఈ నెంబరు నాకు ఒక మొబైల్ దొరికింది, ఆ మొబైల్లో మీ తాలూకా నెంబర్ ఉంది, ఈ కార్డు ఉంది, కార్డు మీద ఏమో రాజేష్ అని పేరుంది, ఈయనకి బైక్ యాక్సిడెంట్ అయ్యింది, ఇక్కడ చనిపోయాడు, పోలీసులకు ఫోన్ చేసాం, వస్తున్నారు, మీరు ఎక్కడున్నారు అని అడుగుతారు. చనిపోయారా అంటుంది. అవునమ్మా, చనిపోయారు, బైక్ యాక్సిడెంట్, పాపం చాలా దారుణమైన యాక్సిడెంట్, లారీ గుద్దేసి వెళ్ళిపోయింది, లోపల పార్ట్లన్నీ కూడా బయటకు వచ్చాయి, నుజ్జు అయిపోయింది శరీరం, అయితే పరసులోని ఆయన తాలూకా విజిటింగ్ కార్డు, మీ తాలూకా పేరు, మీ తాలూకా నెంబర్ ఉంది, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాం, బహుశా మీరు ఆయన భార్య అంటే అవునండి అంటది. చనిపోయారమ్మా, పోలీసులు కూడా మీ ఇంటికి శవాన్ని తీసుకొస్తున్నారు, ఇందులో అడ్రస్ అది ఉన్నది అని చెప్పి ఫోన్ కట్టేస్తాడు. కట్టేసరికి ఈవిడికి ఒక్కసారి బ్లాంక్ అయిపోద్ది. రాజేష్ అంటూ అలాగా పట్టుకొని కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. ఈ అరుపుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. వచ్చేసరికి ఈవిడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. వెంటనే మొక్క మీద నీళ్ళు చల్లుతారు. ఏమైంది రమ్య అండి. ఏం లేదు, రాజేష్కి యాక్సిడెంట్ అయిందట, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఎక్కడున్నారో కనుక్కోండి, అర్జెంటుగా వెళ్ళాలి అంటూ లెగిసి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేయి పట్టి, ఆగు, ముందు నిదానంగా నేను చెప్పింది విను, ఏం జరిగింది, ఎందుకు అరిసావు, ఎందుకు పడిపోయావు అంటే రాజేష్కి యాక్సిడెంట్ అయ్యింది, కడుపులోనున్న పార్ట్లు కూడా బయటకు వచ్చేసాయట, లారీ గుద్దించేశారు, ఎవరు ఫోన్ చేశారు, ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, ఆ నెంబర్కి ఫోన్ చేయని చెప్పి వెంటనే ఆ నెంబర్కి ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఫోన్ చేస్తే, అవునమ్మా, పలానా సెంటర్లోని బండి యాక్సిడెంట్ అయ్యింది, ఒక లారీ వచ్చి ఈయన గుద్దించడం జరిగింది, ఆయన చనిపోయారు, పోలీసులు కూడా వచ్చారు, బహుశా మీ ఇంటికి తీసుకొని వస్తున్నారు బాడీని, మీరు ఉండండి, మీరు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు, అక్కడ కార్యక్రమాలు అవన్నీ అవుతున్నాయి అని. తిని ఆలోచిస్తుంది, చాలా దూరంలో ఉంది, అప్పుడు సమయం చూస్తే రాత్రి 10:30-11 అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, అమ్మ రమ్య, ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, గుండె ధైర్యం చేసుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. రమ్య అలా కూర్చుంటారు, ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు వస్తుంటాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఆ ఫిబ్రవరి 14వ తేదీ రాజేష్ వచ్చి, రమ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను రమ్య, నీకోసం నేనేమైనా చేయడానికి సిద్ధమే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఆయన ఇచ్చిన గులాబీ పువ్వు. తను ఏం చేస్తదంటే ఆ పువ్వుని అప్పటి నుంచి కూడా ఒక పుస్తకంలో పెట్టి జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుంటుంది. గబా పరిగెట్టుకెళ్ళి బీరువా తీస్తుంది. అందులో పువ్వు నల్లగా మాడిపోయి కనిపిస్తూ ఉంటుంది. తీయగానే ఆ రోజు రాజేష్ చెప్పిన ఆ ప్రేమ కబుర్లు కలుస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఆయన కొనిచ్చిన చాక్లెట్ ర్యాపర్లన్నీ దాచుకుంటుంది. అవన్నీ తీస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి మధుర క్షణం, మధుర క్షణం, మధుర క్షణం. కళ్ళ ముందు రాజేష్ కనిపిస్తా ఉంటాడు. అరే ఇంత మంచి వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా, నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాను, ఈయన మీద కోపంతోటే చూశాను కానీ ఒక్కసారి నేను ఆ ప్రేమను కూడా పంచుకోలేకపోయానని లబ్బో దిబ్బో ఏడుస్తూ బుర్ర బాధిస్తుంటుంటారు. వచ్చిన వాళ్ళు ఎంత చెప్పినా ఆపరు. పిల్లలు లేరు, కొత్తగా పెళ్ళైంది, 5-6 సంవత్సరాలు అవుతుంది. అయ్యో రమ్య, ఎంత కష్టం వచ్చింది తల్లి, ఆ భగవంతుడు నీకు ఎంత అన్యాయం చేశాడే అని. అప్పుడు అనుకుంటది, చిచ్చి పాడు జీవితం, నేను అనవసరంగా ఆయనకి విడాకులు ఇద్దాం అనుకున్నాను, ఏదో కోపంలో నిర్ణయం తీసుకున్నాను కానీ నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నదని తెలియలేదు. భగవంతుడా నాకు ఒక్కసారి నా రాజేష్ ఇప్పించు భగవంతుడా అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాను. ఇంతలో డోర్ నాక్. ఆల్రెడీ ఎవరో ఫోన్ చేశారు కదా, బాడీని కూడా ఇంటికి తీసుకొని వస్తున్నారని. ఎప్పుడైతే డోర్ నాక్ చేసిందో, అయ్యో రాజేష్ వస్తున్నాడు, రాజేష్ బాడీని తీసుకొచ్చారు, పార్ట్లన్నీ బయటకు వచ్చాయి, నేను చూడలేను భగవంతుడా అంటే ఏడుస్తూ బెడ్రూమ్ లోకి వెళ్ళి తల కిందకి దించుకొని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, అమ్మ గుండె రాయి చేసుకోవాలి, అయ్యింది ఏదో అయ్యింది, ఆ భగవంతుడు నీకు తట్టుకునే శక్తిని ఇవ్వాలి అని చెప్పి కొంచెం మంచినీళ్ళు పట్టించి తీసుకొని వెళ్తారు. డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు మీద గెడ తీయడానికి చేయి పెడతారు కానీ మనసు రాదు. ఈలోగా డోర్ నాకింగ్ అలాగ అవుతుంటది. ఇంకా కాంటుబట్టు పరిస్థితుల్లో డోర్ నాక్ చేసి డోర్ తీసి ఒకసారి ఇలా ఉండిపోతుంది. ఎదురుగా రాజేష్ నిలబడి ఉంటాడు. రాజేష్ అంటూ గట్టిగా వెళ్ళి పట్టుకొని వెక్కి ఏడిసేస్తుంటది. రాజేష్కి ఏం జరిగిందో అర్థం కాదు. చుట్టూ జనాలు ఉన్నారు. రమ్య ఏమైంది రమ్య ప్లీజ్, ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి జనాలందరూ, నీ కొంట్లో బాలేదా, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా రమ్య అని తను ఎప్పుడైతే పట్టుకొని ఏడుస్తుందో ఒక్కసారిగా బలవంతంగా అమ్మాయిని ఎత్తుకొని రోడ్డు మీదకి పరుగులు తీస్తూ ఉంటాడు. రమ్య ఏమైంది అని. ఆపు రాజేష్, నన్ను క్షమించి రాజేష్ అని చెప్పి గట్టిగా ఏడుస్తుంటాడు. రమ్య అసలు ఏం జరిగింది, ఏంటి జనాలందరూ ఏంటి అంటే, లేదు నాకు ఇలా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరో పోలీసులు ఫోన్ చేశారు, నీకు యాక్సిడెంట్ అయిందట, లారీ గుద్దేసిందట, నీ తాలూకా పార్ట్లన్నీ బయటకు వచ్చాయట. అవునా, అయితే నీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఇందాక స్పీడ్గా వెళ్తున్నాను కదా, వెళ్తుండగా ఓ హోటల్ దగ్గర బండి ఆపి మరి మనసు బాగాలేదని ఒక సిగరెట్ కాలుస్తున్నాను, ఇంతలో డబ్బులు ఇద్దామని చూసేసరికి నా పర్స్ లేదు రమ్య, ఎవరో దొంగ అప్పుడే నా తాలూకా పర్స్ని తీసుకొని వెళ్ళిపోయాడు, సరే అని చెప్పి వాడికి తర్వాత డబ్బులు ఇస్తానని నేను టిఫిన్ చేసి ఇప్పుడే వస్తున్నాను అని చెప్తాడు. మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదంటే, నువ్వు ఆల్రెడీ నా మీద కోపంగా ఉన్నావు, చెప్పలేదు, బహుశా ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యిందేమో అని చెప్తాను. అప్పుడు భగవంతుడా నన్ను నిజంగా రక్షించావు, ఈ రోజు నుంచి రాజేష్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానంటూ పట్టుకొని ఎక్కి ఏడ్చేస్తూ ఉంటాడు. ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏమున్నదో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీ విన్నారు కదా అందరూని, మీకు అర్థమైన నీతి ఏమున్నదో చెప్పండి సార్. చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, అద్భుతమైన స్టోరీ చెప్పారు సార్. దీంట్లో నీతి ఏమంటే, మనము నమ్మిన వారిని నమ్ముకొని దగ్గరికి హత్తుకొని వారితో సహజీవనం గడిపేటప్పుడు వారు తప్పుటడుగు వేస్తే వాళ్ళకి సరైన సక్రమైన మార్గంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ వాళ్ళతో తెగదింపులు చేసుకొని మన బంధాలు విడగొట్టుకోవాలని అనుకోకూడదు. వాళ్ళ మార్పు కోసము మనము సాయశక్తుల మరీ ప్రయత్నించి సహాయపడాలని నాకు నీతి తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్, మంచి స్టోరీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ చెప్పండి. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. దీంట్లో నీతి ఏమంటే, మనిషి ఉన్నంత వరకు మనిషి వాల్యూ తెలియదు.
మనిషికి ఏమన్నా అయింది జరిగింది అన్నప్పుడు మనతో ఉండే వాళ్ళకి అంత బాధ ఉంటుంది. ఎస్ ఎస్ ఓకే. నెక్స్ట్ ఇంకొకరు షాహిదా గారు. సార్ నేను ఇందాకలే కండిషన్ చెప్పాను. ఎవరైతే వీడియో ఆన్ చేసుకోలేదో వాళ్ళకి మాట్లాడే అవకాశం నేను ఇవ్వను. దయచేసి తప్పుగా అనుకోకండి. మేడం సంధ్యారాణి గారు. సార్ మీరు నాకు కనుక ఏమి అర్థమైందంటే సార్, మనం ఏ డిసిజన్ అయినా తీసుకున్నప్పుడు సహనంతో, ఓపికతో ఆలోచించి తీసుకోవాలి అని సార్. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి వీడియో ఆన్ చేసి మాట్లాడండి. నిజంగా మీరు వీడియో ఆన్ చేయలేని పరిస్థితిలో ఉంటే గనక యూ కెన్ స్పీక్, మాట్లాడొచ్చు. సో మీకు కూడా ఛాన్స్ ఇస్తున్నాను. ఓకే డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పాల్సింది ఏమిటి అంటే ఈ కథలోని మనకి ఇప్పుడు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరందరూ విన్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే మీరు చేసినా చెయ్యకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ పనిని చేసేస్తారు. మీరు చేయాల్సిన జాబ్ వర్క్ కానివ్వండి, మీరు చేయాల్సిన వీడియో వర్క్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మీ అందరి తాలూకా లైఫ్ని కూడా అదే లీడ్ చేసేస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విజ్ఞానం ఎంత పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత అభివృద్ధి చెందినా, ఎవ్వరూ రీప్లేస్ చేయలేని ఇంటెలిజెన్స్ ఏమైనా ఉన్నది అంటే దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీకు ఏడుపు వస్తే మీరే ఏడవాలి, మీ బదులుగా పక్క వాళ్ళు ఏడవరు. మీకు నవ్వు వచ్చింది అంటే మీరే నవ్వాలి, పక్క వాళ్ళు ఎవరు నవ్వరు. మీరు మీ వైఫ్ని లేదా మీ వైఫ్ మీ హస్బెండ్ని లవ్ చేయాలి అంటే కేవలం మీరే చేయాలి. మీ అమ్మగారిని నాన్నగారిని మీరు ప్రేమించినట్టుగా ఇంకెవరూ ప్రేమించలేరు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించినట్టుగా ఎవరూ ప్రేమించలేరు. అన్నదమ్ముల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మీ బంధాన్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఏ పరిస్థితుల్లోని కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని దయచేసి మిస్ చేసుకోకండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తుంది, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, తల్లి పిల్లలకు కానీ మాటలకి పోయి బంధాల్ని డివైడ్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఇది ఈ స్టోరీ ద్వారా నేను మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలనుకున్నాను. అయితే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నారు సార్, మీరేంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన స్టోరీ చెప్తున్నారని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నంతసేపు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా స్టోరీకి మీరు కనెక్ట్ అయ్యారా? బోర్ ఫీల్ అయ్యారా? మీరు చాట్ బాక్స్ లోనైనా చెప్పొచ్చు. నిజంగా నేను చెప్పిన స్టోరీకి కనెక్ట్ అయ్యారా లేదా బోర్ ఫీల్ అయ్యారా? అబ్బా ఏటే నా 4-5 నిమిషాల నుంచి అలాగే ఒకటే స్టోరీ చెప్పేస్తున్నారు అని ఎవరైనా అనుకున్నారా? ఓకే నైస్. నవీన్ వర్మ అందరూ కూడా కనెక్ట్ అయ్యారు. మన కాన్సెప్ట్ ఏంటి? మనం స్టేజ్ ఎక్కిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రతి ఆడియన్స్ ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆ కనెక్ట్ చెయ్యాలి అంటే మీరు స్టోరీని ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చెప్తే ప్రతి పార్టిసిపెంట్ కనెక్ట్ అవుతారు. ఏదో హాల్లో 100 మంది ఉండి 10 మంది మీ స్టోరీ వింటే అది కరెక్ట్ కాదు. ఓకే, మరి వాళ్ళు కనెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు మీకు స్టోరీ కనెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? చాలా మంది అంటుంటారు కనెక్ట్ అయి. సార్ చెప్పండి. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి మనం కనెక్ట్ అయ్యారా లేదని కనుక్కోవచ్చు సార్. ఎస్, చాలా మంది అంటారు చప్పట్లు కొడతారండి, విజిల్స్ వేస్తారండి. అవన్నీ కాదు. ఆడియన్స్ బయటికి వెళ్ళిపోకుండా మీరు చెప్పింది వింటున్నారా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసి కనెక్ట్ అయ్యామా లేదా అనేది మీరు చూసుకోవాలి. వాళ్ళని కన్విన్సింగ్ గా చేయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మీరు స్టోరీ టెల్లింగ్ లో ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. బిఫోర్ దట్ మీరు చెబుతున్న ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి కావలసింది ఏమిటి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని దాని మీద మీకు ఒక ప్రత్యేకంగా ఒక ఐడియా రావాలి. అప్పుడు మీరు కనెక్ట్ అండ్ కన్విన్స్ లోకి వెళ్ళగలరు. అయితే కనెక్ట్ అండ్ కన్విన్స్ లో మీరు ఒక స్టోరీ చెప్తున్నారు కదా, స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలి. డే ఫ్రెండ్స్, మీరు స్టోరీ చెప్తుంటే వారి కళ్ళ ముందు ఆ స్టోరీని ఫీల్ అవ్వాలి వాళ్ళు. సో ఇప్పుడు చెప్పండి, నేను చెప్తున్న స్టోరీలో ఇప్పటి వరకు మీరు స్టోరీ విన్నారు కదా, మీరు ఎవరైనా కూడా కళ్ళ ముందు మీకు రమ్య రాజేష్లు కనిపించారా? చాట్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు కళ్ళ ముందు ఆ రమ్య కానీ రాజేష్ కానీ కనిపించారా?
సో వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు, ఎక్కడ కలుసుకున్నారు, ఏ డ్రెస్ వేసారు, వాళ్ళకి ఫ్లవర్ ఎలా ఇచ్చాడు, ఆ రోజు ఆ అమ్మాయి ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంది, ఏ రంగు బ్యాగ్ పెట్టుకుంది, ఇవన్నీ కూడా మీకు విజువలైజేషన్ అయ్యాయా లేదా? ఎస్ 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 అంటే మనం కథ చెప్తే ఏదో ఈ చెవి నుంచి ఇలా వచ్చి ఈ చెవి నుంచి వెళ్ళిపోయేటట్టు కాదు. ఇక్కడ ఎక్కినది మన మైండ్ లో విజువలైజేషన్ ఎదురుగా కనిపిస్తూ ఉండాలి. అదే ఏదో చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు. వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. ఉదాహరణకి మంచి సమ్మర్ ఇది, మే నెల. మీరు ఒక పల్లెటూరుకి పెళ్లికి వెళ్ళారు. పల్లెటూరుకి పెళ్లికి వెళ్ళిన తర్వాత చాలా దూరం వరకు ట్రాన్స్పోర్టేషన్ లేదు. మిమ్మల్ని దాదాపుగా 4-5 కిలోమీటర్ల ముందు ఆపేశారు. ఇది నా తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్సే. మా ఊరికి ఇంత ముందు వెళ్ళాలంటే బస్సు ఉండేది కాదు. ముందు జంక్షన్ లో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. సో నడుచుకుంటూ వెళ్తున్నారు. మే నెల మిట్ట మధ్యాహ్నం ఎండ సురుమని కొడుతుంది. పక్కన తాటి చెట్లు, చిన్న చిన్న చెట్లు తప్ప నిలబడి ఉండడానికి నీడ లేదు. భూమిలోంచి కూడా వేడి వచ్చేస్తూ ఉంటుంది. 1 కిలోమీటర్ వెళ్ళేసరికి దాహం, నోరు ఎండిపోతా ఉంటుంది. మంచినీళ్ళు లేవు మీ దగ్గర. ఎందుకంటే అప్పటి వరకు ఏదో బస్సు మీద ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ దిగిపోయారు, అక్కడి నుంచి వెళ్ళడానికి పొలం గట్లే నడుచుకుంటూ వెళ్తున్నారు. నోరు ఎండిపోతా ఉంది. చుట్టూ మనుషులు ఎవరు కనిపించట్లేదు. 4 కిలోమీటర్లు నడిచారు నడిచారు నడిచారు. మొత్తానికి పెళ్లి దగ్గరికి వెళ్ళారు. పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికి ఘుమ ఘుమ ఘుమలాడుతున్నాయి. మంచి మంచి వాసన. ఒక సైడ్ నుంచి చికెన్ బిర్యానీ, ఒక సైడ్ నుంచి మటన్ కర్రీ, ఒక సైడ్ నుంచి ఈ చేపల వేపుడు, ఇంకొక దగ్గర పన్నీర్ మసాలా కర్రీ. అందరూ కూర్చొని గుమలాడుతూ తింటున్నారు. మీకు ఆకలి వేస్తుందా, దాహం వేస్తుందా అంటే ముందు దాహం వేస్తుంది. గబా 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 వెళ్ళి మంచినీళ్ళు కావాలని ఇచ్చారు. వెంటనే బాటిల్ తీసి ఇలా పైకెత్తుకొని తాగుతా ఉన్నారు. తాగుతున్నప్పుడు ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ నుంచి మంచినీరు ఇలాగా దిగి ఇలా దిగి ఇలాగా పొట్టలోకి వెళ్తూ ఉంటే ఆ నీరు ఎలా ఉన్నా కూడా తీయగా కనిపిస్తుంది. ఇదంతా కూడా చల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 5 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు మీరు ఎంతైతే స్ట్రెస్ ఫేస్ చేశారో ఆ స్ట్రెస్ అంత అలాగా గాల్లోకి లెగిసిపోతున్నట్టుగా ఉంటుంది. సో మీకు అలా అనిపించిందా లేదా? మీరు ఏదైనా కూడా చాట్ బాక్స్ లో చెప్పొచ్చండి. మీకు నిజంగా అలా అనిపించిందా లేదా? మీరే నడుచుకొని వెళ్తే, దాహం వేస్తే, ఆ వాటర్ తాగితే ఇదంతా చల్లగా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ అంతా అలా వెళ్ళిపోతే అమృతంలా ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆడియన్స్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటుండాలి. ఓహో, ఈ క్యారెక్టర్ లో నేనున్నాను, నా కళ్ళ ముందు జరుగుతుంది. అక్కడ ఎవరు మీకు వచ్చి ఎదురుగా డ్రామాలు చెయ్యరు. చెయ్యకపోయినా కూడా వాళ్ళ మైండ్ లో ఒక ఇమాజినేషన్ అనేది తిరుగుతూ ఉండాలి. అది ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, కన్విన్సింగ్ గా ఉండాలి. రెండోది ఏంటి, ఎక్స్పీరియన్సింగ్ గా ఉండాలి. ఇక ద మోస్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ స్టోరీ టెల్లింగ్ లోని థర్డ్ పాయింట్ సార్ పీపీటీ స్ట్రక్చర్ అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పాలనుకుంటున్న స్టోరీలోని స్ట్రక్చర్ ఉండాలి. ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఉదాహరణకి మీలో మంచి చెఫ్ ఉన్నారు. ఎవరైనా ఉన్నారా చెఫ్ మీలోని? లేడీస్ అయినా పర్వాలేదు. హసీనా మేడం మంచి బిర్యానీ చేస్తారు అనుకుంటా. ఓకే, మంచి బిర్యానీ చేస్తారు. మన 198 బ్యాచ్ అందరినీ కూడా సార్ మా ఇంట్లో మంచి దావత్ ఇస్తాం, బిర్యానీ రండి అని చెప్పి అందరినీ పిలిచారు. అందరం కూడా వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మన చిరంజీవి గారు ఏమన్నారంటే, ఇంతమంది వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినేయడం కరెక్ట్ కాదు కదా, ఓ పని చేద్దాం, ఒకళ్ళు బిర్యానీ రైస్ తీసుకెళ్దాం, ఒకళ్ళు చికెన్ తీసుకెళ్దాం, ఒకళ్ళు మసాలాలు తీసుకెళ్దాం అని చెప్పి అందరూ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళగానే మేడం చూసి ఉబ్బి తబ్బి అయిపోయారు. అయ్యే బాబు, ఇంతమంది నా మీద అభిమానంతో తీసుకొచ్చారని గబగబా పెద్ద డేషా తీసుకొచ్చి ఒక వచ్చిన బియ్యం వేసి, మసాలా వేసి, నీళ్ళు వేసి, అన్ని వేసి ఇలా కలుపుతూ కూర్చొని ఉన్నారు. 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయింది, 40 నిమిషాలు అయింది, గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. కలుపుతున్నారు కానీ బిర్యానీ తయారవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎవరైనా చెప్పగలరా ఎందుకు అవ్వట్లేదు? సార్ కెన్ ఐ ప్లీజ్. సార్ స్టవ్ ఆన్ చేయలేదేమో. ఎస్, కరెక్ట్, అబ్సల్యూట్లీ. మీరు కింద స్టవ్ ఆన్ చేయకుండా అవన్నీ పెట్టి కలిపితే ప్రయోజనం ఏముంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా వంట వండాలి అంటే ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుంటే కాదు, దానికి ఫైర్ పెట్టాలి. ఆ ఫైర్ పెట్టి అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి. దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యాన్ని మనం వేపించాలి. వేపిన బియ్యాన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టాలి. మళ్ళీ వాటర్ వేయాలి. వాటర్ మరిగిన తర్వాత దాంట్లో మసాలాలు వేయాలి.
ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అన్ని చూసుకుంటుండాలి. ఇంకా కొత్త వాళ్ళైతే ఇలా తీసి చేతిలో పెట్టి ఇలా చూసి ఓకే ఉప్పు సరిపోయిందని చెప్పి మరి కొంచెం ఉప్పు వేస్తారు, కారం సరిపోయిందా లేదా చూస్తూ ఉంటారు, మసాలా సరిపోయిందా లేదా చూస్తారు, ఏ టైంకి బియ్యం వేయాలి, ఏ టైంలో కర్రీ వేయాలి, ఇవన్నీ కూడా చేసి ఆ తయారైన బిర్యానీకి టేస్ట్ రావడానికి గ్రేవీస్ ఏ విధంగా తయారవ్వాలి ఇవన్నీ చేస్తేనే టేస్ట్ ఉంటుంది. కానీ ఇవే ఐటమ్స్ మనకు వచ్చు కదా అని చెప్పి అన్ని తీసుకుని ఒకేసారి పెట్టి మంట పెట్టి తిప్పేస్తే టేస్ట్ వస్తుందా? టేస్ట్ రాదు. సో అలాగే ఒక స్టోరీ చెప్పాలి అంటే దానికి ఒక స్ట్రక్చర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పే భాష, లాంగ్వేజ్, అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్న సెషన్ 5వ తరగతి లోపు పిల్లలకి చెప్పామనుకోండి, మనం ఏదో పెద్ద గ్రాంధికాలు పెద్ద పెద్ద భాషలు వాడిస్తే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ పిల్లలకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు. మనం వెళ్ళి స్టైల్గా ఇంగ్లీష్లో కూర్చొని అది ఇది ఇది అని చెప్పేసాం అనుకోండి, వాడు ఇలా బుర్ర కొట్టుకుంటాడు, ఏంటో బాగుంది కానీ ఏమో అర్థం కావట్లేదు అని. ఇలాగా వాళ్ళకి ఏ భాష అర్థమవుతుంది, అది గ్రాంధికమా మరొకట వాళ్ళకి అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమయ్యే సులభతరమైన పదాలు మాత్రమే వాడాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి డిక్షనరీ ఎత్తుకొని సార్ ఏదో చెప్పారా ఆ పదంకి అర్థం తెలియట్లేదురా అన్న ఫీల్ ఉండకూడదు. సో సింపుల్ లాంగ్వేజ్ లో అందరికీ అర్థమయ్యే విధంగా గనక ఒక స్టోరీ చెప్తే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ లోని లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. రెండోది యాంగ్జైటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను స్టోరీ చెప్పాను, మీకు ఏమవుతుంది అన్న యాంగ్జైటీ ఉందా ఎవరికైనా? లేదా ఏదో స్టోరీలాగా వెళ్ళిపోతుందా? ఒక యాంగ్జైటీని క్రియేట్ చేయాలి. అదే ఏమవుతుంది, ఓకే వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు అనగానే మనం ఏం ఊహించుకుంటాం, కొంతమంది అనుకుంటారు ఓకే పేరెంట్స్ ఒప్పుకోరేమో, కొంతమంది అనుకుంటారు అసలు రాజేష్ మంచోడు కాదేమో, ఇంకొకరు అనుకుంటారు రమ్య మంచిది కాదేమో. ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు. అలా వాళ్ళు ఆలోచించే యాంగ్జైటీని మనం క్రియేట్ చేయాలి తప్పితే ఏదో సాదా సీదాగా వెళ్ళిపోకూడదు అన్నమాట. ఇవన్నిటికి మించి కాంటెక్స్ట్, సందర్భానుసారంగా మనం చెప్తున్నామా లేదా, మనం ఏ టాపిక్ మీద స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాం. ఉదాహరణకి స్టూడెంట్స్కి మనం టైం మేనేజ్మెంట్ సెక్షన్ ఇచ్చారు. ఆ టైం మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు టైం మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఉన్న స్టోరీ చెప్పాలి తప్పితే వేరే స్టోరీ చెప్పకూడదు. లాస్ట్ టైం 165 బ్యాచ్ తాలూకా TTTWS విశాఖపట్నం జరిగింది. చిరంజీవి సారు, నేను, మూర్తి సారు, మొత్తం ఇక్కడ ఉన్న చాలా మంది ఆ TTTWSకి వెళ్ళాం. అరౌండ్ 12-12:30 అవుతుంది. చిరంజీవి సార్ అనుకుంటా, సార్ రాజుగారు మంచి కాఫీ తాగుదామా అన్నారు. సార్ సూపర్ సార్, కాఫీ తాగుదాం, 12 అవుతుంది, మనం కూడా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మేమంతా మెంటర్స్ అండి, స్టూడెంట్స్ కాదు. స్టూడెంట్స్ అయితే వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ మేము ఒక 5-6 మెంటర్స్ కలిపి మంచి కాఫీ షాప్ ఏది ఉందో అక్కడికి వెళ్ళాం. వెళ్ళి కూర్చొని సార్ మంచి కాఫీ ఇవ్వండి అన్నా. అంటే వాడు అన్నాడు, సార్ 12 గంటలకు కాఫీ ఉండదండి, ఉదయం 10-11తో క్లోజ్ చేసేస్తాం, సారీ సార్ అని. వెంటనే నేను అన్నాను, సార్ మనం 12 వరకు ఆల్మోస్ట్ 12 అయిపోయింది, కరెక్ట్, మనం కూడా టైం చూసుకోలేదు, ఆ సెషన్ నాకు అద్భుతంగా ఉన్నది, ఓ పని చేద్దాం, ఎలాగో వచ్చాం కదా పక్కన హోటల్లోకి వెళ్ళి భోజనం చేసేద్దాం అంటే అందరూ ఓకే అంటే ఓకే అన్నారు. మన బాలకృష్ణ సార్ చెప్పారు, రాజు సార్ ఇక్కడైతే మంచి హోటల్ ఉన్నదండి, వీడి దగ్గర ఫుడ్ కూడా చాలా బాగుంటుందని బాలకృష్ణ సార్ మా అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది. అందరం కూర్చున్నాము, మంచి ఏసీ వేశారు, టేబుల్ మీద కూర్చున్నాము. కూర్చుంటున్నప్పుడు ఆ సర్వరు మన చిరంజీవి సార్ తెలిసిన ఆయన, ఏంటి మేషారు ఇలా వచ్చారంటే, ఏం లేదే ఇక్కడ కాఫీ బాగుంటుందట కదా, కాఫీ తాగడానికి వచ్చాము, తీరా చూస్తే క్లోజ్ అయిపోయింది, మేము ఫుడ్కి వచ్చామని. సరే ఏం తెమ్మంటారండి అన్నారు. బాలకృష్ణ గారు అన్నారు, మీ దగ్గర మంచి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, మా 6గురికి సరిపడా ఫుడ్ తేడా. ఈ సర్వర్ ఏమనుకున్నాడంటే, అయ్యో వీళ్ళు కాఫీ కోసం వచ్చారు కదా, పైపెచ్చు చిరంజీవి సార్ నాకు చాలా ఇంట్రెస్ట్, ఈయనకు కాఫీ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి గబగబా కాఫీ తేవడానికి వెళ్ళాను. ఈలోగా ఆర్డర్ తీసుకున్న స్టీవార్డు అక్కడ ఆర్డర్ని ఇచ్చేయడం, వాళ్ళు ప్రిపేర్ అయిపోవడం, మాకు తీసుకొచ్చి బిర్యానీ, వైట్ రైస్, కార్డు, కచంబర్ ఇలా పెట్టడం, అందరం హ్యాపీగా ఫుడ్ తింటున్నాం. కరెక్ట్గా ఫుడ్ తింటున్న మధ్యలోని ఆయన కాఫీ తీసుకొచ్చి ట్రే పెట్టాడు. సార్ మీరు ఎంతో ఇష్టమని అడిగిన కాఫీ ఇదిగోండి సార్ అని చెప్పి 6గురికి 6 గ్లాసులు పెట్టారు. ఇప్పుడు మీరైతే ఆ కాఫీ తాగుతారా? చాట్ బాక్స్ వాడచ్చండి, మీరైతే ఆ కాఫీ తాగుతారా? యాక్చువల్గా మీరు వెళ్ళింది కాఫీ తాగడానికే, కానీ అక్కడ మనం తాగలేం. ఎందుకంటే సందర్భం మారిపోయింది. మనకి కావాల్సింది కాఫీ అయినప్పటికీ కూడా మనం ఆ సెక్షన్ వదిలేసి ఫుడ్ సెక్షన్కి వచ్చాం. సో సందర్భం క్లోజ్ అయిపోయింది. మనం చెప్పుతున్న సెషన్స్లో సందర్భం ఏమున్నది అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోకుండా గనక చెప్పినట్లయితే ఆడియన్స్ తాలూకా మైండ్ సెట్ కూడా మారిపోతుంది.
సందర్భం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉండాలి. ఎస్ అచ్యుతరావు రెడ్డి గారు నో. సో సందర్భం దాటితే ఏమవుతుందంటే మనమే యాక్సెప్ట్ చేయలేకపోతే, యాక్చువల్గా భోంచేస్తూ కాఫీ తాగి వచ్చి ఏం కాదు, కెమికల్ రియాక్షన్స్ జరగవు, మరొకటి జరగవు. కానీ మనం అనుకున్న కాన్సెప్ట్ మారిపోయింది కాబట్టి ఇక్కడే మనం యాక్సెప్ట్ చేయలేకపోతే డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో మన తాలూకా సెషన్ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ సందర్భం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. వీటన్నిటితో పాటు మనం సెషన్ చెబుతూ మీకు ఆల్రెడీ స్టేజ్ ఫియర్లోని వీటిలోని కూడా చెప్తూ ఉంటారు. మొత్తం ఉన్న సెషన్స్ అందరిని ఇలాగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి అబ్జర్వ్ చేస్తున్నాం అనే విషయం తెలియకూడదు. ఎవరు మన వైపు చూసినా అరే నా కాసే చూసి మాట్లాడుతున్నారు సార్ అనేటట్టుగానే ఉండాలి. అబ్జర్వేషన్ లేకపోతే ఏమవుతుందంటే మీరు పర్టికులర్గా కొంతమంది మీదే ఫోకస్ చేస్తారు. సపోజ్ ముందు అందులోనే చూసుకొని కూర్చునిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ సార్ ముందు ఉన్న వాళ్ళకే చెప్తున్నారు మన కోసం కాదు అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. ఇలా అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో కూడా ఐ టు ఐ కాంటాక్ట్ లో ఉంటే ఓహో సార్ ఏదో నా కోసమే చెప్తున్నట్టుగా ఉన్నారు. ఇకపోతే అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ట్విస్ట్ ఉండాలండి స్టోరీలోని. ఇందాక స్టోరీలో ట్విస్ట్ ఉన్నదా మీరు అందరూ గమనించారా? రాజేష్ చచ్చిపోయాడనే అందరూ అనుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారు, ఎలాగో విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు ఆవిడ, ఈ రాజేష్ చనిపోయాడు సో కథ కంచికి వెళ్ళిపోయింది అని కొందరు అనుకున్నారు. కానీ రాజేష్ తిరిగి వచ్చాడు అన్నారు. ఆ ట్విస్ట్ ఉండాలి. మీకు ట్విస్ట్ కోసం వచ్చేటప్పుడు ఇటీవల బాహుబలి అనే సినిమా వచ్చింది. మొదటి పార్ట్ కంప్లీట్ అయిపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? రాజమౌళికి ఆ విషయం తెలుసు, కానీ ప్రజలందరికీ కూడా ఒక రకమైన సస్పెన్స్. ఎందుకు చంపాడు. సో బాహుబలి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పి సంవత్సరం పాటు ఎదురు చూసి ఎక్కడా కూడా లేని రికార్డు స్థాయిలో ఎమోషన్ లాభాల్ని అందించడం జరిగింది. కేవలం ఒక ట్విస్ట్ అంత క్రియేట్ చేసింది, ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అలా మన తాలూకా స్టోరీలో ట్విస్ట్ ఉన్నదిగా ప్లాన్ చేసుకున్నట్లయితే అవతల వాళ్ళకి కూడా ఆ ట్విస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక లాస్ట్ మనం చెప్పేది కాకమ్మ కథ కాదు, అక్కడ వచ్చిన ఆడియన్స్ కి ఒక స్టోరీ చెబుతూ ఆ స్టోరీలో ఎంతో కొంత నీతి లేదా సమాజానికి ఒక మెసేజ్ లేదా మనం చెప్పాలనుకుంటున్న స్టోరీకి రిలేటెడ్ గా ఒక మెసేజ్ని కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే అది వాళ్ళ హృదయాల్ని హత్తుకుంటుంది. అప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్ గా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, మరి స్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏంటి అంటే అది యాక్షన్ తీసుకునేటట్టుగా ఉండాలి. యాక్షన్ అంటే ఏంటి? ఉదాహరణకి మనం ఒక స్టేజ్ ఫ్రైట్ కోసం సెషన్ చెప్పడానికి వెళ్ళాం. అక్కడ స్టేజ్ ఫ్రైట్ ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ మీకు స్టేజ్ ఫ్రైట్ అయ్యే ఉంటుంది. ఆయన సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉంటారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని విని ఓహో స్టేజ్ ఫ్రైట్ నిజంగా మన మైండ్లోంచి తీసివచ్చా అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఏదో రోజు మీరు సెషన్కి ఇంకో సెషన్కి వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా చిన్నది స్టేజ్ ఫ్రైట్ వచ్చింది అనుకోండి, అరే లాస్ట్ టైం స్టేజ్ ఫ్రైట్ కోసం మనం శ్రీధర్ వెట్లం గారు ఏదో సెషన్ చెప్పారు, ఆయన ఇలా చేస్తే స్టేజ్ ఫ్రైట్ రాదు అన్నారు కదా అని చెప్పి ఒక్కసారి కనుక దాన్ని రిమైండ్ చేసుకుంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫీల్ తగ్గుతుంది, ఆ యాంగ్జైటీ తగ్గుతుంది, చెప్పాలని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మనం ఏదైతే స్టోరీ రూపంలో చెప్పామో ఆ స్టోరీ వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ తర్వాత కూడా రీకాల్ చేసుకునేటట్టుగా ఉంటుంది. సపోజ్ ఇందులో కూడా మీరు ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు ఇలాగే మ్యారేజ్ చేసుకోవచ్చు. ఏదో ఒక సందర్భంలో భార్యాభర్తల మధ్యలో చిన్న డిస్ప్యూట్ వచ్చినప్పుడు మీకు చిన్న ఐడియా రావాలి, అరే ఆ రోజు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో రాజు సార్ చెప్పారు, ఇద్దరు కూడా నెగిటివ్ గా ఆలోచించుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, ఒకసారి పాజిటివ్ గా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని మీరు కనుక ఆలోచించి పాజిటివ్ గా ఒకరికొకరు కూర్చొని మాట్లాడి మన లైఫ్ లో ఉన్న హ్యాపీ మూమెంట్స్ నే గుర్తు చేసుకున్నట్లయితే మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనం చెప్పిన స్టోరీ వాళ్ళకి ఫ్యూచర్ లో రీకాల్ చేసుకొని దాన్ని యాక్షన్ తీసుకునేటట్టుగా గనక ఉపయోగపడినట్లయితే మీరు చెప్పిన స్టోరీకి ఒక మంచి అద్భుతమైన పర్పస్ సాల్వ్ అయినట్టుగా ఉంటుంది. ఓకే, మరి యాక్షన్ కూడా అయిపోయింది. అయితే స్టోరీ చెబుతున్నప్పుడు పాటించాల్సిన ప్రధానమైన లక్ష్యం ఏమిటి? ఇలా కూర్చొని అనగనగా ఒక రాజు అండి, ఆ రాజుకి ఏడుగురు కొడుకులండి, 7 కొడుకులు చేపలు తెచ్చారండి అని చెప్పామనుకోండి, అవతల కూడా ఏంద్రా బాబు ఆ చేపల సంగతి ఏంటో కానీ వీడు చెప్పడం ఏంట్రా బాబు అంటారు. మీరు ఇందాక నుంచి అబ్జర్వ్ చేయండి, నేను చెబుతున్నప్పుడు నా తాలూకా హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది, నా తాలూకా ఫేస్ మూవ్మెంట్ ఉంటుంది, బుర్ర ఊపడం కానీ అటు తిరగడం కానీ ఇటు తిరగడం కానీ హావభావాలు. ఆ అమ్మాయికి విషయం తెలిసిన వెంటనే రమ్యకి అవునా అంటూ ఆశ్చర్యపడిపోయింది, ఏడుస్తున్నప్పుడు ఇలా బుర్ర కొట్టుకుంటుంది. ఇలాగ ప్రతి పార్ట్ని అంటే నేను ఇంత ఈ బస్ట్ సైజ్ వరకే మీకు కనిపిస్తుంది కానీ స్టేజ్ ఎక్కి చెప్పేటప్పుడు మన తాలూకా టోటల్ బాడీ అంతా కూడా
స్టోరీ మీదే కాన్సన్ట్రేషన్ చేసి స్టోరీ చెప్పగలిగినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతాం. ఉదాహరణకి సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు ఉంటారు. బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్పక్కర్లేదు, మీకు సినిమాలో కనిపించగానే ఆటోమేటిక్ గా కొంతమంది నవ్వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన తాలూకా మేనరిజం ఆ విధంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మేనరిజం ద్వారా స్టోరీ చెబుతున్నారో ఆ స్టోరీ కనెక్ట్ అవ్వడమే కాకుండా మీరు చెప్పిన మెసేజ్ వాళ్ళ తాలూకా బ్రెయిన్ లో ఉండిపోతుంది అనమాట. సో ఆ విధంగా హోల్ బాడీని మనం ఉపయోగించుకొని చెప్పాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా స్టోరీ టెల్లింగ్ లో మనం పాటించాల్సింది ఏమిటి అంటే ప్యాషనేట్. మనం చెబుతున్నది ఏంటి అవతల వాళ్ళకి అర్థమయ్యేది అన్న కాన్సెప్ట్ కాదు, మనకి మనం కూడా ఊహించుకోవాలి. మనం చెబుతుండగా మన కళ్ళ ముందు క్యారెక్టర్స్ కనిపించాలి. నా కళ్ళ ముందు ఆ రమ్య అనే అమ్మాయి ఉన్నది, నా కళ్ళ ముందు ఆ రాజేష్ అనే అబ్బాయి ఉన్నాడు, వాళ్ళిద్దరూ కూర్చున్న పార్క్ ని కూడా నేను ఇమేజ్ చేసుకోగలుగుతున్నాను, ఆ అమ్మాయి కూర్చున్న సీట్ నేను ఇమేజ్ చేసుకోగలుగుతున్నాను, ఆ అమ్మాయి నిలబడినప్పుడు రాజేష్ మోకాల మీద కూర్చొని ఫ్లవర్ ఇస్తున్నట్టుగా కూడా నేను ఇమేజ్ చేసుకుంటున్నాను, అది నేను ఇమేజ్ చేసుకుంటున్నాను కాబట్టే మీ అందరికీ కళ్ళకి కట్టినట్టుగా నేను చూపించగలుగుతున్నాను, అది నేను ఇమేజ్ చేసుకుంటున్నాను కాబట్టే నా తాలూకా హోల్ బాడీ ఏ విధంగా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ విధంగా బాడీ మూవ్మెంట్స్ ఇవ్వాలనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్యాషన్ కనుక నాలో ఉంటేనే మిమ్మల్ని ఆకట్టుకునేటట్టుగా ఉంటుంది. నాకే ప్యాషన్ లేకపోతే నేను మీకేం పెడతాను. వచ్చారు పప్పన్నం పెట్టమన్నారు, పప్పన్నం పెట్టేసి ఉప్పు వేయలేదు అనుకోండి, తిట్టుకొని వెళ్ళిపోతారు. పెట్టేదేదో పెర్ఫెక్ట్ గా పెట్టేటట్టుగా ప్యాషనేట్ గా మనం గనక చెప్తే అవతల వాళ్ళు కూడా అదే ప్యాషనేట్ గా స్టోరీ వినడానికి అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ 6 టెక్నిక్స్ ని గనక మనం ఉపయోగించుకుంటే ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది అందరూ చెప్తే స్టోరీ టెల్లింగ్ అవుతుంది. మన ట్రైనర్స్ కానీ మన స్పీకర్స్ కానీ చెప్తే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అవుతుంది. దాన్ని మీరు అలవాటు చేసుకుంటే మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గా మీరు ఉంటారు. సో ఇప్పుడు మీలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చు. మీరు అడగకపోతే నేను మీ తరఫున ఒక క్వశ్చన్ అడుగుతాను. సార్ అంతా బాగానే ఉన్నది చెప్పారు, మేము సెషన్కి వెళ్తాము, సెషన్కి వెళ్ళేటప్పుడు స్టోరీలు చెప్పాలి, అసలు ఈ స్టోరీలు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి అని మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఎస్ అని టైప్ చేయండి. నేను అది స్టోరీలు ఎలా తీసుకొని రావాలో చెప్తాను. మీకు ఎవరికైనా ఈ స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయనేది కావాలి అనుకుంటే ఎస్ అని టైప్ చేస్తే ఆ స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయో నేను మీకు చెప్తాను. ఓకే హసీనా మేడం, ఇంకా ఓన్లీ ఇద్దరికే డౌట్. ఓకే 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 నైస్. సో అందరికీ కూడా ఆ స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయనేది కావాలి. సరే, మీకోసం నేను దాన్ని రివీల్ చేసేస్తున్నాను. నరసింహమూర్తి గారు, ఆ వెబ్సైట్ మీకు ఇందాక నేమ్ ఇచ్చాను కదా, ఆ వెబ్సైట్ నేమ్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి సార్. ఓకే, ఇక్కడ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ కనుక వెళ్ళిపోతే నెంబర్ ఆఫ్ స్టోరీస్, మీకు ఏ స్టోరీ కావాలంటే ఆ స్టోరీ, ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో దొరుకుతుంది. సో అందరూ వెబ్సైట్ ఐడి నోట్ చేసుకున్నారా? అందరికి అర్థమైందండి వెబ్సైట్ ఐడి? నో సార్. అర్థం కాలేదా? అంత స్పష్టంగా ఉన్నది చైనీస్ లాంగ్వేజ్ లో ఉన్నదండి అది. అవును సార్, చైనీస్ లాంగ్వేజ్ లో సార్, ఒక్క ముక్క కూడా Yes, అర్థం కాలేదు yes. సార్. ఒక్క ముక్క కూడా అర్థం www కాదు. మాత్రమే అర్థం. ఓకే, అయితే డియర్ ఫ్రెండ్స్, ఒక చైనీస్ లాంగ్వేజ్ లోనో, ఒక జపనీస్ లాంగ్వేజ్ లోనో, ఒక రష్యన్ లాంగ్వేజ్ లోనో ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి మనం స్టోరీస్ ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. స్టోరీస్ అనేవి మన జీవితంలోనే ఉంటాయి. స్టోరీస్ కోసం దయచేసి మీరు ఎక్కడ వెతకండి. చిన్నప్పుడు మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన స్టోరీలు మీరు నెమరు వేసుకోండి. మీ కళ్ళెదురుగా జరిగిన క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు స్టోరీల రూపంలో కన్వర్ట్ చేసుకోండి. మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత మీ జేబులో ఉన్న పెన్ను కావచ్చు, మీ చేతికున్న వాచి కావచ్చు, మీ వేలుకున్న ఉంగరం కావచ్చు, మీరు పెట్టుకున్న కళ్ళద్దాలు కావచ్చు, దేన్ని చూసైనా కూడా మీరు ఒక స్టోరీని అల్లగలిగేటట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అవుతుంది. ఇవి పక్కన పెడితే ప్రతి వారం మనం పేపర్లో చూస్తే ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ ఇస్తాడు, సాక్షిలో ఒక స్టోరీ ఇస్తాడు, ఈనాడులో ఒక స్టోరీ ఇస్తాడు. ఇవి పక్కన పెడితే పంచతంత్ర కథలు అంటూ ఉదయం లేస్తే మనం ఈటీవీ సీరియల్స్ లో చూస్తాం. ఇవి పక్కన పడితే పురాణ ఇతిహాసాలు, రామాయణాలు ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి, పరమానంద శిష్యుల కథలు. కాబట్టి వీటి కోసం పుస్తకాలు ఎతికి ఈ స్టోరీలు ఎక్కడొస్తాయని మీరు కాకుండా మీరు ఏ విధంగా స్టోరీని క్రియేట్ చేసి ఎలా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలో మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఏది తెలియదు, మీకు 7 చేపల కథ వచ్చు, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అని చెప్పాలి అనుకున్నారు అనుకోండి, దాన్ని కూడా మీరు క్యారెక్టర్స్ ని క్రియేట్ చేయండి. అదొక అవంతి దేశం. ఆ అవంతి దేశం రాజు వీరసేనుడు ఉన్నాడు. వీరసేనుడికి 7 కొడుకులు ఉన్నారు. పెద్దోడి పేరు బాహుబలి, చిన్నోడి పేరు కట్టప్ప అని చెప్పి అదే స్టోరీని 7 క్రియేట్ చేస్తే అవతల అరే
ఏదో కొత్తగా చెప్తున్నట్టుగా ఉన్నాడురా అంటారు తప్ప ఈ స్టోరీ నాకు తెలుసు అని అంటారు. అదే మీరు వెళ్ళి అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు అని చెప్పి ఈ స్టోరీ చిన్నప్పటి నుంచి వింటున్నాడా, ఎన్నిసార్లు వినాలి అని ఒక రకమైన ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి డియర్ పార్టిసిపెంట్స్, ఎవరు కూడా ఈ స్టోరీస్ వెళ్ళి నెట్లోని వెతకాల్సిన అవసరం లేదు, మీకు మీరుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ రైజ్ చేయాలండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. సో ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే అయితే మీరు సెషన్ అయినా సరిగ్గా వినలేదు, లేదా నేను సెషన్ అయినా బాగా చెప్పలేదు, లేదు అంటే మీకు డౌట్స్ లేవు. ఈ మూడిట్లో ఏది కరెక్ట్? ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే Yes, ఆప్షన్ please. ఇస్తుంది. ఇమాం గారు. సార్ చెప్పండి సార్. ఇమాం గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. రాజు సార్ Happy చాలా evening, sir. అద్భుతమైన కథ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పిన కంటెంట్ సర్ప్రైజ్, తర్వాత టైం మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్ అన్ని యూజ్ చేసి మనం కథ సున్నిత భాషగా ఉండాలి, ఎగ్జైటింగ్ గా ఉండాలి, సందర్భం ప్రకారంగా ట్విస్ట్ ఉండాలి, మెసేజ్ ఉండాలని చెప్పి అన్ని కలిపి ఒక కోంబో ప్యాక్ లాగా చెప్పారు. నేను Yes, ఏమనుకున్నా thank అంటే Sir. ఫైనలీ నేను ఊహించుకున్నా. మీరు ఆల్రెడీ సెషన్ చెప్పారు కాబట్టి ఆ ప్రశ్న అయితే అడగాలి కాబట్టి ఒకటి నేను అడుగుతున్నాను సార్. Sure అండి. నేను ఊహించిన క్లైమాక్స్ ఏమంటే సార్, ఆమె ఒక కళ కని ఉంటుంది, ఆ కళ నుంచి లేగానే రాజేష్ వచ్చి డోర్ తెరుస్తాడు అని నేను ఊహించాను సార్. బట్ మీరు Okay. బాగా ఊహించారు సార్, చాలా అద్భుతంగా థ్రిల్లింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ నైస్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఆ థ్రిల్లింగ్ ని కనుక క్రియేట్ చేస్తేనే ఆడియన్స్ సీట్లో లేకుండా ఉంటారండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం 60 మందికి సెషన్ ఇస్తున్నాం అంటే 60 మంది మన సెషన్ అయినంత వరకు దాహం వేసినా నీళ్లు గుర్తుకు రాకూడదు, ఆకలి వేసినా తిండి గుర్తుకు రాకూడదు, అది లంచ్ టైం అయినా పక్క నుంచి సాంబార్ వాసన వస్తున్నా కూడా ఆకలి వేయకూడదు. అలా కట్టిపడేయాలంటే మీ కథలో ట్విస్ట్ అనేది ఉండాలండి. క్యారెక్టర్స్ కళ్ళ ముందు విజువలైజేషన్ ఉండాలండి. ఇవన్నిటికీ మించి మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏదైనా సెషన్ స్టార్ట్ చేసినప్పుడు డియర్ పార్టిసిపెంట్స్, ఇప్పుడు నేను మీకు మంచి కథ చెప్తాను అన్నారు అనుకోండి, కథలు చెప్పడం, కథలు వినడానికి వచ్చేవి ఎట్లా అంటారు. మీరు కథ చెప్తున్నారనే విషయం ఎక్కడ చెప్పకండి. చిన్నప్పుడు మాకు ఒక టీచర్ ఉండి, ఒరే గాంధీ బొమ్మ వేయి అంటే టకా 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 నేనేమో ఇలా గాంధీ బొమ్మ వేసి ఇది గాంధీ గారు అని చెప్పి రాసి ఇచ్చేవాను అనమాట. మేడం చూసా ఇది గాంధీ గారు అని అనుకునేవారు. అలా మనం కింద రాసి ఇవ్వకూడదు, వాళ్ళు చూస్తే అర్థమయ్యేటట్టుగా ఉండాలి. నేను కథ చెప్తున్నానని మిమ్మల్ని ప్రిపేర్ చేయకూడదు. చెప్పకుండానే మిమ్మల్ని కథలోకి తీసుకొని వెళ్తేనే మీరు కనెక్ట్ అవ్వగలరు. ఫస్ట్ స్టార్టింగే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ లీడ్ని వదిలేశారనుకోండి, వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వరు, చేయి జారిపోతూ ఉంటారు. చేతిలోనున్న వాటర్ లాంటి వాళ్ళ ఆడియన్స్, మీరు ఎంత పట్టుకున్నా కూడా జారిపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీ స్కిల్స్ అన్ని ఉపయోగించి వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలిస్తే మాత్రమే మీరు చెప్పాలనుకున్న సెషన్ ని చెప్పగలరు. అదే రెండో థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకే కథను తీసుకుని వెళ్ళి ఒక 20 నిమిషాలు చెప్తే బోర్ కొట్టేస్తుంది. ఎక్కడ ఆపాలి, ఎక్కడ చెప్పాలి, ఆడియన్స్ తాలూకా మూడ్ ఏ విధంగా ఉన్నది కూడా మనం చూసుకోవాలి. సార్ ఫాల్కన్ బ్రిడ్జ్ సార్ చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉందా? హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నా పేరు పివి శ్రీనివాసరావు. ఓకే శ్రీనివాసరావు గారు చెప్పండి. మన టీచర్ గా వర్క్ చేస్తున్నాను. సూపర్ సార్. మన ఏదైనా పిల్లలకి కథ చెప్పినప్పుడు శ్రద్ధగా వింటారు. ఓకే సార్ మీ వాయిస్ నాకు అంతగా వినిపించడం లేదు సార్, కట్ అవుతుంది, ముక్క ముక్క కింద కట్ అవుతుంది. సార్ నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే. పిల్లలకి స్టోరీ చెప్తుంటాను. ఎస్ సార్. సూపర్. స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు మధ్య మధ్యలోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎస్ సార్. అప్పుడు దానికి మనం వెంటనే రియాక్ట్ అవ్వాలా, తర్వాత నెక్స్ట్ అని చెప్పాలా అనేది నాకు డౌట్. సార్ ఇక్కడ ఏంటంటే లాజిక్, మీరు చెబుతున్న కథలోకి గనక వాళ్ళని తీసుకెళ్ళిపోతే మీ క్యారెక్టర్స్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు సార్. మధ్యలో డిస్టర్బ్ అవుతున్నారంటే ఈ కనెక్టివిటీలోని ఎక్కడో చిన్న ఫెయిల్యూర్ ఉన్నది. ఆ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా ఉండాలంటే మీరు చెప్పే స్టోరీలోని నేను కొన్ని మీకు టెక్నిక్స్ చెప్పాను. సపోజ్ ఒక విలన్ హీరో ఉంటాడు, ఆ విలన్ కి హీరోకి ఒక 2 క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి, ఇదిగో హీరో ఇలా వచ్చాడు, ఇలా విలన్ వచ్చాడు, వీళ్ళిద్దరికి ఇలా ఇబ్బందులు పడ్డాయి, ఈ విలన్ ఏమో హీరోని ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు, హీరో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని చూస్తున్నప్పుడు ఈ సంఘర్షణ ఏదైతే ఉన్నదో ఆ పిల్లలు దానికోసం ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు.
ఆ కనెక్టివిటీ ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, అంటే ఉదాహరణకి రాజు వెళ్ళి దొంగని ఎలా చంపాడంటే గుద్ది 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 చంపాడు అనుకోండి, అది అక్కడతోటే కనెక్టివిటీ మిస్ అయిపోతుంటది. సో ఆ కనెక్టివిటీ మిస్ అవ్వకుండా మీరు స్టోరీలోకి తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఎక్కడైతే చిన్న మిస్టేక్ ఉన్నదో దాన్ని మనం క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయాలి సార్. సార్ స్టోరీ మీకు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతం స్టోరీ మరి చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను కళ్ళు ఆపకుండా అలాగా ఫోకస్ చేసి మీ మీద సార్. ఫోకస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే నేను పిల్లలకు చెప్పినప్పుడు శ్రద్ధగా వింటారు, అవునండి. అట్రాక్ట్ అవుతారు. బట్ Yes, sir. మధ్యని క్వశ్చన్స్ అడుగుతుంటారంటే నాలో కనెక్టివిటీ రాంగ్ అన్నమాట. అలాగే ఎప్పుడు అనుకోకూడదండి. మీలో కనెక్టివిటీ రాగానే ఎప్పుడు అనుకోకూడదు. ఇందాక మనం చెప్పాం కదా, సపోజ్ ఒక 60 మంది సెషన్ లో ఉన్నారు అంటే 60 మందిని కనెక్ట్ చేసుకోవడంలోనే ఎక్కడైనా చిన్న ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ అందరూ క్వశ్చన్స్ నిలబడి అడగరు. ఎవరో ఒకరో ఇద్దరు. ఇందాక మనం అనుకున్నట్టు ఒక 5 నిమిషాలు బుర్రలా మూసుకుంటేనే అయ్యో నాకు రావాల్సిన డబ్బులు వచ్చాయా రాలేదా, నేను ఇవ్వాల్సిన వచ్చాయా లేదా, పాలోడు పాలు తీసుకొచ్చాడా, మా అమ్మగారు టిఫిన్ చేశారా, మధ్యాహ్నం ఏమో ఉప్పేడు మర్చిపోయారు ఇప్పుడు వేసారా లేదని ఇన్ని ఆలోచనలు వస్తుంటాయి కదా. సో పిల్లలు అనేవాళ్ళు మనం అంత స్పీడ్ గా కంట్రోల్ చేయలేమండి. ఎక్కడైనా ఉంటే జస్ట్ మనం ఇప్పుడు మీకు ఒక టెక్నిక్స్ చెప్పాను. ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో ఏ టెక్నిక్స్ ఉండొచ్చు, మెయిన్ టెక్నిక్ 6 ఉంటాయి. ఇందులో ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతున్నామేమో అనేది మీరు చూసుకోండి తప్ప మీరు చెప్తేనే తప్పని మాత్రం ఎప్పుడు అనుకోకండి సార్. మరికొంచెం ఎఫెక్టివ్ గా చెప్పడానికి ట్రై చేయండి. నిన్నటి వరకు ఈ స్టోరీ టెల్లింగ్ లోని టెక్నిక్స్ మనకు తెలియదు, బట్ ఈ రోజు నేను మీకు కొన్ని టెక్నిక్స్ అని చెప్పాను. అలా మీకు మీరుగా కొన్ని టెక్నిక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకుని ఏ విధంగా పిల్లలతో కనెక్టివిటీ ఉండాలి. పిల్లలతో కనెక్టివిటీ ఉండడం చాలా ఈజీ అండి. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు. మీరు చెప్తున్న స్టోరీలో ట్విస్ట్ కూడా వాళ్ళ ముందు ఎక్స్పెక్ట్ చేసేటంత నాలెడ్జ్ ఉండదు, కాబట్టి ఈజీగా వాళ్ళని కనెక్ట్ చేయొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి. స్కూల్కి వచ్చారు. నేనా? ఓకే, ఎక్కడ సార్? రామా స్కూల్ ఎక్సలెన్స్. యా మొన్న వచ్చి సెషన్ చెప్పాను సార్. నేను మన ఆర్వీఆర్ గారు, సుబ్బారావు గారు. అవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం సూపర్. ఎస్ థ్యాంక్ యూ సార్. సార్ షేక్ బిస్మిల్లా గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ వండర్ఫుల్ స్టోరీ సార్. దీనిలో ఇందాక సార్ చెప్పిన శ్రీనివాసరావు చెప్పిన పాయింట్ లో నాది ఒక పాయింట్ ఉంది ఇంక్లూడెడ్. చెప్పండి సార్. డెఫినెట్ గా మనకి కామన్ మిస్టేక్ ఏముంటుంది సార్ స్టోరీ చెప్పడంలో? అంటే నేననే మనతో పాటు ఉన్న వాళ్ళు కామన్ మిస్టేక్ ఏముంటది అనే ఒక పిన్ పాయింట్ సార్. మీ తాలూకా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నారు సార్. నిజంగా మిస్టేక్ అని మీకు తెలిస్తే మీరే కవర్ చేసుకుంటారుగా. మీరు కవర్ చేసుకోలేదు అంటే అక్కడ మిస్టేక్ లేదు. మేబీ ఎక్కడైనా చిన్న డ్రాబ్యాక్ ఉండొచ్చు. మిస్టేక్ అని తెలిస్తే డెఫినెట్ గా మీరే కవర్ చేసేసుకుంటారు. దానికి నా వరకు చెప్పక్కర్లేదు. నేను చెప్తున్నప్పుడు కనెక్టివిటీ ఎక్కడ మిస్ అయిందని మీకు తెలిస్తే చాలా ఈజీ. సపోజ్ మనం ఒంట్లో బాగోదు, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సార్ జ్వరం అనగానే వాడు పారాసెటమాల్ ఇచ్చేసి వేసేసుకున్నాడు అనుకోండి, ఈ మాత్రం డాక్టర్ దగ్గరికి ఎందుకు, మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకోవచ్చు. కానీ వాడు ఏం చేస్తాడు, 4 రకాల టెస్టులు రాస్తాడు, మీతో 4,000 రూపాయలు ఖర్చు పెడతారు. అప్పుడు మాత్రమే మీకు ఆ టాబ్లెట్ వాల్యూగా కనిపిస్తుంది. అప్పుడు మీకు బ్లడ్ రిపోర్ట్లు అన్ని చూసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో ట్రేస్ అవుట్ చేస్తారు. ఆ ట్రేస్ అవుట్ అయిపోతే మెడిసిన్ ఎంతసేపు ఎవరైనా ఇచ్చేస్తారు. ఆ ట్రేస్ అవుట్ అవడమే కష్టం. మీరు చేసిన దాంట్లో మిస్టేక్ ఎక్కడ ఉన్నదో తెలిస్తే మీరు కవర్ చేసుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. నాకు మళ్ళీ వేరేగా చెప్పక్కర్లేదు. సార్ సెకండ్ పాయింట్ సార్, సేమ్ దానికి రిలేటెడ్. yes please become a good storyteller. ఓకే అవచ్చా ఎట్లా అని సార్ గుడ్ స్టోరీ టెల్లర్ అవ్వచ్చండి. అసలు కథలు చెప్పడం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అదే కదా సార్. చదువు ముందు నేర్చుకున్నావా, కథల ముందు నేర్చుకున్నావా? కథలే నేర్చుకున్నాం. దానికి కావాల్సింది ఏంటంటే లిటిల్ బిట్ ప్రిపరేషన్ అండి. అయితే మీరు అడగొచ్చు, సార్ చిన్నప్పటి నుంచి వింటున్న కథలే కదా ఎందుకు ప్రిపరేషన్ అని చెప్పి. మీ అమ్మగారు ఒక ఫుడ్ ఐటమ్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపప్పు ఉప్మాయే మీరు చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అబ్బా నెయ్యి వాసన వస్తుంది, తింటే వీళ్ళింట్లోనే తినాలి అన్న పరిస్థితి ఉన్నది అనుకోండి. అనుకోకుండా ఒక యాత్రకు 2-3 నెలలు ఆవిడ క్యాంప్ వెళ్ళిపోయారు. వెళ్ళి 2-3 నెలల తర్వాత వచ్చి ఒకేసారి మళ్ళీ చేస్తే రోజు వచ్చినంత టేస్ట్ వస్తుందా? కొంచెమైనా తగ్గుతుందా? తగ్గుతుంది, ఎంతో కొంత తగ్గుతుంది. ఆవిడ ఎంత ఎక్స్పర్ట్ అయినా ఆవిడ వంట చేస్తే నెయ్యి వాసన చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్తున్నా కూడా ఒక 2 నెలలు ఎప్పుడైతే వంటను వదిలేసి క్యాంపులకి వెళ్ళి బయట ఫుడ్ తింటూ అలవాటు చేసుకున్నారో వచ్చి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసేస్తే సేమ్ ఫ్లేవర్ రాదండి. ఎంతో కొంత లిటిల్ బిట్ తగ్గుతుంది. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజుకి అది సెటరేట్ అయ్యి అప్పుడు మళ్ళీ సేమ్ టేస్ట్ వస్తూ ఉంటుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఇంపాక్ట్ లోని ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనర్స్ ఏం చెప్తారంటే PPPPP 5P టెక్నిక్స్ చెప్తారండి. ప్రాక్టీస్ 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 చేస్తే ఈజీగా మనం చేయొచ్చు.
ఎవరినైనా కూడా ఆకట్టుకోవచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?